పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు. ఈ రాత్రి సమయంలో మేము తండ్రి క్షేమంగా ఇంటికి చేరి ఉన్నాము. నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రభా నీకు ఆ స్తుతులు అర్పిస్తున్నాము. దేవా ప్రభా, మరి పగలంతయు మాకు తోడయండి మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడిన దేవా, ఈ రాత్రి సమయంలో కూడా మీరు కాపుదలగా ఉంటారు. ఇంతవరకు మమ్మల్ని నడిపించిన దేవుడవు, మాకు క్షేమమును భద్రతనిచ్చిన దేవుడవు కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. దేవా, నువ్వు ఎంతో గొప్ప దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు, అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు కనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. పగలంతా మా పనులన్నింటినీ జయప్రదం చేశావు. మా ప్రయాణాలలో, మా రాకపోకలందు, మా మాటలు, తలంపులు, క్రియలు అన్నిట్లో కూడా తోడుగా ఉండి క్షేమంగా నడిపించినందుకు వందనములు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 16వ వచనము. యెహోవానగు నేను నీ రక్షకుడననియు, బహు పరాక్రమం గల యాకోబు దేవుడనగు నీ విమోచకుడననియు నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు అనే మాటలు మాకిచ్చిన వాగ్దానంగా మేము భావిస్తున్నాము. నీవు మా రక్షకుడవని మేము అంగీకరించాలి, తెలుసుకోవాలి. మాకు అర్థం కావాలి. ఎందుకంటే నీవు ఎంత గొప్ప దేవుడవు, మాకు విమోచకుడవు, బహుపరాక్రమం గల దేవుడవు అని మేము తెలుసుకునేలాగా మేము ఏ విధంగా ఉంటామో మీరు నిర్ణయించి చెప్తున్నందుకు వందనములు. అవును తండ్రి, మేము ఎప్పుడైతే ఒక గొప్ప నీ యొక్క నీవు మా విమోచకుడు అని మేము ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు నీవు మాకు అర్థమవుతుంది. మేము జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగదామంటే అది ఎంత గొప్ప విషయం ప్రభా. రాజులు, జనములు వారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క ఐశ్వర్యాన్ని, వారి యొక్క గొప్ప సమృద్ధిని మేము పొందుకుంటాము అన్న అర్థము వచ్చేలాగా మీరు చెబుతూ ఉన్నారు. అవును ప్రభా, మరి రాజులంటే అనేక దేశాల రాజులు, జనములంటే అనేక దేశాల జనములు ప్రభా. వీరంతా కూడా ఇష్టపూర్వకంగా మమ్మలను ప్రేమతో మాకు సమస్తము అనుగ్రహిస్తారని. అవును, ఎవరైతే తల్లి తన బిడ్డలకు పాలు ఎందుకు ఇస్తుందంటే ఆమె ఎంతో ప్రేమిస్తుంది కాబట్టి. అదేవిధంగా మేము కూడా మరి ప్రజల నుంచి సమస్తం పొందుకుంటామంటే అది వారి ప్రేమతో మాకు ఇస్తారు. వారు మాకు సమస్తము, రక్షణ, మాకు కావలసినవి అన్నీ కూడా ఇస్తారు. కాబట్టి నీకు వందనములు. ఎప్పుడైతే మేము ప్రతి ఒక్కరి నుంచి కూడా ఈ విధమైన సహాయము పొందుకుంటూ రక్షణను అనుభవిస్తూ, అంటే ప్రతి ఒక్కరూ మాకు సహాయం చేయడం, మాకు రక్షణగా ఉండడం, ఇవన్నీ కూడా మేము ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు మాకు ఒకటి అర్థమవుతుంది. ఏంటంటే నీవు మా విమోచకుడవు, నీవు బహుపరాక్రమం గల దేవుడవు, నీవు మా రక్షకుడవు. ఈ విధంగా మేము తెలుసుకొని మీకు స్తుతులు చెల్లించే రీతిగా మీరు మమ్మల్ని నడిపిస్తారని ఈ వాక్యం ద్వారా మేము తెలుసుకుంటున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటూ, ఈ గొప్ప వాగ్దానమును బట్టి నీకు స్తోత్రములు. ఈనాడు అది పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలుకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం. అయితే ఇది మాకు ఈ దినము ఒక గొప్ప వాగ్దానంగా ఇవ్వబడుతుంది. ఎందుకంటే నూతన నిబంధనలు మేము విశ్వాసంతో నిన్ను మా సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మాకు కావలసినటువంటి ఆశీర్వాదములు, ఆత్మీయమైనటువంటి ఎదుగుదల సమస్తము కూడా మేము నీ దగ్గర నుంచి పొందుకుంటాము. అది ఆ విధంగా మేము పొందుకునేటువంటి ఏ సహాయమైనా మీరు ప్రొవైడ్ చేసేదనైనా మేము ఎవరి దగ్గరికి వెళ్ళని అవసరం లేదు. మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని మేము ఎప్పుడైతే నిన్ను ఆశ్రయిస్తామో మాకు ఏ సహాయమైనా మనుషుల నుంచి లభ్యమైనప్పటికీ కూడా అది నీవు ఏర్పాటు చేసింది. నీవు వారిని ప్రేరేపిస్తే మాకు కలిగే ఆ మేలును బట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి, అలాంటి గొప్ప కృపను మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. ఈ గొప్ప వాగ్దానమును బట్టి నీకు వందనములు. ఈ రాత్రి సమయంలో మేము నిద్రించబోతూ ఉంటుండగా
ముందుగా ప్రార్థన చేసుకుంటున్నాము. మా కుటుంబాలన్నింటినీ కూడా మీరు ఆశీర్వదించండి. మా కుటుంబాలలో మీ యొక్క సన్నిధి కాంతి ఉదయింపజేయండి. దేవా ప్రభా, ప్రతి కుటుంబంలో కూడా శాంతిని సమాధానం కుమ్మరించండి. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా నెమ్మది కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఎంతో చక్కగా జీవించాలి. దేవా, అన్నిటికంటే ముఖ్యంగా తండ్రి, కుటుంబంలో ప్రతి ఒక్క సభ్యుని కూడా మీరు సభ్యురాల్ని ఆశీర్వదించండి. వృద్ధులను దీవించండి. వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ప్రభా, నీ కాపుదల్లో వారిని భద్రంగా కాపాడండి. చిన్న బిడ్డలను దీవించి వారు నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. యవన బిడ్డలను దీవించండి తండ్రి. వారు చక్కటి క్రమశిక్షణ కలిగి నీ యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో జీవించినట్లుగా నీ బిడ్డలుగా వారు వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మంచి జ్ఞానంతో ఉన్నత స్థాయికి ఎదుగున్నట్లుగా సహాయం చేయండి. మా తండ్రి, నీ యొక్క కృపను బట్టి తండ్రి, ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు పొందుకున్నట్లుగా సహాయం చేయండి. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూసిన వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రభా, గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ప్రభా, నీ సన్నిధి ఎవరికైతే అవసరమో, ముఖ్యంగా ప్రభా ఎంతోమంది నేను ఎరగని స్థితిలో ఉన్నారు, వారందరూ నేను తెలుసుకునేలాగా సహాయం చేయండి. ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు రక్షించండి. ప్రభానైనా వారికి స్వస్థత అనుగ్రహించండి. క్షేమం ఆరోగ్యమును దయచేయండి. ప్రభా, వారు తీసుకుంటున్న ఆ యొక్క ట్రీట్మెంట్లో తండ్రి తప్పకుండా మంచి స్వస్థత కలుగులాగున మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మా తండ్రి, డాక్టర్లు ప్రయత్నాలు చేస్తారు, కానీ స్వస్థపరచువాడవు నీవే. నీ కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఎంతమంది అయితే భయంకరమైన వ్యసనాలకు గురై ఉంటున్నారో వారికి అందరికీ కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చండి. ఎంతమంది అయితే ప్రభా రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నారో, డాక్టర్లు, నర్సులు, సైనికులు, ఇతర రక్షణ శాఖలో పనిచేస్తున్న అనేక మంది, ఇంకా ఎంతోమంది ప్రభా రాత్రులు పనులు చేస్తూ ఉంటారు. నాయన, ప్రతి ఒక్కరికి మీ కాపుదల, మీ భద్రత, మీ యొక్క సహాయము అనుగ్రహించండి. ఓపికను, సహనమును అనుగ్రహించండి. అప్రమత్తతతో వారు ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభా నాయన, మరి ఎంతోమంది తండ్రి శ్రమలు అనుభవిస్తున్నారు, కష్టాలు, మరి అనేక రకాల బాధలు తండ్రి, వేదనలు కలిగినటువంటి వారు, ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, అనాథలుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు, ఎంతోమంది నిరాశ్రయులుగా, నిస్సహాయులుగా ఉంటున్నారు. వారికి అందరికీ కూడా మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవా ప్రభా, నీవెంతో దయగల దేవుడు, ప్రతి ఒక్కరిని చూస్తున్నటువంటి దేవుడు. ఎంతోమంది అన్యాయానికి గురై దుఃఖాక్రాంతులై కృంగుదలలో ఉన్నారు తండ్రి. అలాంటి వాళ్ళని కూడా మీరు కనికరించి వారికి అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము. నిద్రలు ఎంతో బాధపడుతున్న వారిని కూడా కనికరించండి. వారికి మంచి నిద్రను అనుగ్రహించండి. హృదయంలో ఉన్న దుఃఖము, బాధ తొలగించి ప్రభా వారు నెమ్మదితో నిద్రించినట్లుగా సహాయం చేయండి. వారు నీ వాక్యంను ధ్యానించుకుంటూ పడుకునేలాగా వారి హృదయాలను క్షమాపణ హృదయంతో నింపండి. దేవా, నీకే వందనములు. మా తండ్రి, హృదయంలో ఎలాంటి కోపము, ద్వేషము లేకుండా నీ అందు భయభక్తులతో జీవించుటకు సహాయం చేసి నెమ్మదిగా నిద్రించినట్లుగా కృప చూపించండి. దేవా, మేము కూడా నిద్రించబోతున్నాం తండ్రి. ఈ దినమంతా మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడి నడిపించినందుకు వందనములు. ప్రభా, మా పనులన్నింటిలో జయం ఇచ్చారు నాన్న, నీకు వందనములు. రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నిటి కూడా మేము నీ చేతులకు అప్పగిస్తున్నాము. ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించి ప్రతి పనిని కూడా జయప్రదంగా జరిగించమని వేడుకొంచున్నాము. ఈ దినము మా అపరాధములను క్షమించండి. ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ప్రభా, రాత్రి అంతయు మాకు మంచి నిద్రను, రెస్ట్ను అనుగ్రహించండి. ప్రభా, ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యంలో కలగకుండా నీ సురక్షితమైన రెక్కల నీడలో మమ్మల్ని నిద్రింపజేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా, రాత్రి వేళ కలుగు ఏ భయాలు కూడా మాకుండవు. ఏ తెగులు మా గుడారంను సమీపించకుండా మీరు కాపాడుతానని వాగ్దానం ఇచ్చినందుకు వందనములు. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటులు ఏమి లేకుండా కాపాడుతానందుకు వందనాలు తండ్రి. మరి ఉదయకాలంన మేము రాత్రి అంతా ఈ మంచి రెస్ట్ తీసుకొని ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని
మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.